దేవుని యొక్క మాటలను కొన్ని నిమిషాలు ధ్యానించడానికి మనం సమయం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రిన్సిపల్స్, అనేకమైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు చాలా, ప్రతి సూత్రము, లోకంలో అనేకమైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు కొన్నిటికి కారణము, లేకపోతే దాని వెనకలు ఉన్న ప్రిన్సిపల్స్ అన్నీ మనము, లేకపోతే ఇది ఏంటి కారణము, ఎలా జరుగుతుంది, ఏమి అనేది మనం తెలుసుకుంటాం. కొన్నిటిని మనం ఏం చేస్తాం అనగా, అది కేవలం వెళ్తున్న విధానాన్ని మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక సూత్రము ఏమనగా ఇచ్చుట అనే ఒక సూత్రం, ద ప్రిన్సిపల్ ఆఫ్ గివింగ్. ఇచ్చుట అనే సూత్రము. ఈ ఇచ్చుట అనే సూత్రాన్ని, లేకపోతే ఇచ్చుట అనే ఈ యొక్క కార్యాన్ని దేవుడు ఎందుకు మనకెందుకు దేవుడు అటువంటిమైన సూత్రాన్ని ఇచ్చాడు? ఇచ్చుట అనే సూత్రాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? దాని వెంటున్న కారణం మనం ఒకసారి తెలుసుకోవడానికి మనం సమయం తీసుకుందాం. ద్వితోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ద్వితోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం. యా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన ప్రతి వారము, లేకపోతే మొదటి దినము, లేకపోతే ఆ యొక్క వారములో ఆఖరి దినములో, లేకపోతే ఆ యొక్క ఆఖరి దినమును విశ్రాంతి దినముగా ఆయన ఇచ్చి, అది మాత్రము సబతు దినం ఇవ్వడం మాత్రం కాదు, కానీ ఆయన ఇయర్ ఆఫ్ జూబిలీ, ఏ విడుదల సంవత్సరాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. విడుదల సంవత్సరంలో వారి యొక్క తోటలో, వారి పొలంలో వారు ఏం చేయకూడదు అనగా, ఏ విధమైన పని వారు ఆ సంవత్సరం అంతా కూడా పొలంలో పని చేయకూడదు. వారు పని చేయడానికి వెళ్ళకూడదు. వాళ్ళకున్న దాసుల్ని పని చేయనివ్వకూడదు. బానిసల్ని పనిలో పంపించకూడదు. ఆ యొక్క సంవత్సరం అంతా వాళ్ళు ఏం చేయాలనగా, వారు విశ్రాంతిని తీసుకోవాలి. అది మాత్రమే కాదు, కానీ విడుదల సంవత్సరంలో ఏం జరిగేదనగా, ఒకవేళ ఒక వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వ్యక్తి, అనుకుందాం మనం ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నవారు అనుకుందాం, మన దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి ఏం చేశాడు అనగా, ఒక 50,000 రూపాయలు వాడు తీసుకున్నాడు. 50,000 రూపాయలు తీసుకున్నట్లయితే ఆ యొక్క విడుదల సంవత్సరం వచ్చినప్పుడు వాడు కట్టినా కట్టకపోయినా, వాడు 10% కట్టాడో, 20% కట్టాడో, 30% కట్టాడో, వాడు ఒకవేళ ఏది కట్టకపోయినా విడుదల సంవత్సరంలో అప్పంతా ఏం చేయబడుతుందన్నా, కొట్టివేయబడుతుంది. లేకపోతే వాడు తాకడ పెట్టి, వాడు భూములను తాకడ పెట్టి వాడు డబ్బులు కానీ ఇంకేమైనా తీసుకున్నాడు అనుకోండి, ఆ విడుదల సంవత్సరం వచ్చేసినప్పుడు వాడు తాకడి పెట్టిందంతా ఏం చేసేయాలనగా, తాకడికి తీసుకున్నవాడు దాన్ని విడుదల చేసేయాలి. అలాంటి విధానం ఉంటే బాగుండేది కదండి. ఇప్పుడు కాలంలో చాలా చక్కగా ఉండేది. అందరూ కూడా చర్చిలు, ఇల్లులు అన్నీ తొందరగా కట్టేసుకుందాం. కానీ ఆ కాలంలో అలాంటి ఒక విధానమును దేవుడు ఏం చేశాడు అనగా, విడుదల సంవత్సరాన్ని దేవుడు వారికి పెట్టి, ఆ సందర్భాన్ని కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడుడి. ఒకవేళ 7వ సంవత్సరం అనుకుందాం, మేబీ అక్టోబర్ వచ్చినప్పటికల్లా 7వ సంవత్సరం వస్తుంది అనుకుందాం, లేదా ఈ డిసెంబర్కే 7వ సంవత్సరం వస్తుంది. 6 సంవత్సరాలు ముగించి ఒక 7వ సంవత్సరం రాబోతుంది అనుకుందాం. మే నెలలోనో జూన్ నెలలోనో ఎవరో మన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కనుక నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు, నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నప్పుడు వెంటనే మనకి ఏం ఆలోచన కలుగుతుందంటే, ఈ నెల అయిపోవడానికి ఇంకా 6 నెలలు ఉన్నాయి.
నేను ఈ 5-6 నెలల్లో వాడు ఏం చేయలేడన్నగా తిరిగి నాకు తిరిగి ఇవ్వడం వాడి వల్ల కాదేమో, వాడు ఇస్తానంటున్నాడు కానీ ఇవ్వలేడు కనుక జనవరి వచ్చినప్పటికల్లా 7వ సంవత్సరం వచ్చింది కనుక వాడికి నేను ఇచ్చిన ₹1,00,000 అప్పు అంతా నేనేం చేసేయాలి, కొట్టివేయాలి. గనక నేనేం చెప్తానంటే, సారీ అయ్యా నా దగ్గర లేదు, జనవరిలో రా చూద్దాము అని నేను చెప్తాను. దేవుడు అంటున్నాడు ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. మీ హృదయ పరిస్థితులను మీరేం చేసుకోండి అనగా ఒక్కసారి మీరు పరిశోధన చేసుకోండి. దేవుడు ఇచ్చుట అనే సిద్ధాంతమును దేవుడు ఎందుకు పెట్టాడనగా మన హృదయమును బయలుపరచడానికి, మన హృదయ స్థితి బయలుపరచబడ్డానికి. మాటలాడడం వచ్చినప్పుడు అనేకులు మాట్లాడగలుగుతారు, అనేకమైన విషయాలు చెప్పగలుగుతారు. కానీ నిజంగా వాడి హృదయంలో ఏముంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే జోబీలో చేయి పెట్టవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది నిజంగా వాడి హృదయంలో ఏముంది అనేది. ఆ యొక్క ఖర్చు పెట్టడానికి లేకపోతే ధనమును తీసి ఇవ్వడానికి వచ్చే సమయం రాలేనంత వరకు ప్రతివాడు కూడా ఏం చేయగలుగుతాడు అనగా గొప్ప మాట్లాడగలుగుతాడు, గొప్ప కబుర్లు చెప్పగలుగుతాడు. మేము అది చేస్తామండి, ఇది చేస్తామండి, అదేండి ఇదేంటి, నాకంటే చాలా ఇష్టం అండి, చాలా సహాయం చేస్తానండి, నా దగ్గర ఉంటే మీకు ఇచ్చేస్తానండి, ఇంతే కదా ఇస్తానండి, అనేక మాటలు వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది అనగా వారి హృదయ స్థితి ఏమవుతుంది అనగా బయలుపరచబడుతుంది. ఇచ్చుట అనే సిద్ధాంతమును దేవుడు ఎందుకు పెట్టాడనగా మన హృదయ స్థితి బయలుపరచబడడానికి. కయీను అర్పణలు అర్పించాడు, ఏబేలు అర్పణలు అర్పించాడు. కయీను యొక్క అర్పణ దేవుని చేత అంగీకరించబడింది, ఏబేలు యొక్క అర్పణ దేవుని చేత అంగీకరించబడలేదు. ఎందుకనగా కయీను యొక్క అర్పణ వచ్చిన అంతటిలో ఏదో ఒక కొంత భాగము తోచింది నచ్చింది తీసుకొచ్చి అర్పణగా అర్పించాడు. ఏబేలు మొదటి దాన్ని, తొలిచూలు దాన్ని, క్రొవ్విన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఏం చేశాడు అనగా తీసుకొని ఇచ్చాడు. ఇద్దరి యొక్క అర్పణలో ఉన్న ప్రాముఖ్యత, అర్పణే కాదంటే అర్పణ కాదు, ఆ అర్పణ ఏం చేసింది అనగా వారి హృదయ స్థితిని బయలుపరిచింది. ఇచ్చుట అనే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన హృదయ స్థితి ఏమవుతుందనగా బయలుపరచబడుతుంది. ఆ దినములో ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం కాదండి, ఈ దినాల్లో మనకు కూడా అదే విధమైన సత్యము. కేవలం సంఘములో ఉన్నవారు మాత్రం కాదు, దైవ సేవకులు కూడా ఇచ్చుట అనేది ఆ విషయంలోకి వచ్చినప్పుడు ఒకసారి మనం పరిశోధించుకోగలిగినట్లయితే మన హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నదని మనం ఏం చేయగలుగుతాం అనగా గ్రహించగలిగిన వారే, గమనించగలిగిన వారే తెరచబడతాం. మన హృదయంలో ఎట్టి విధమైన ఆలోచనలు వస్తున్నాయి, ఎట్టి విధాలుగా మనం సమర్థించుకుంటున్నాం, ఎట్టి రీతిగా మనం ఏవేవో కారణాలు మనం చెప్పుకుంటున్నాం. ఆ కారణాలు ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం చెప్తున్నామో అదేంటో తెలుసా, అది నిజానికి కారణం కాదు, పరిస్థితి కాదు. అది ఏం చూపెడుతుంది అనగా మన హృదయ స్థితిని చూపెడుతుంది. ఎవరిని కూడా దైవ సేవకులుగా మనం ఎవరిని కూడా ఎందుకు వారికి నేర్పించగలుగుతామే కానీ ఎవరిని కూడా ఏం చేయగలమంట ఎప్పుడు కూడా మనం అడగడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మరి మీ యొక్క పల్లెటూరులో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మరి నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఎందుకు అర్పణ ఇవ్వలేదు, లేకపోతే ఎందుకు దశంభాగం తీసుకురాలేదు అని అవసరము రాదు, అది అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మరి నాకు తెలీదు, మరి మీ యొక్క పల్లెటూరులో ఈ యొక్క ప్రాంతాల్లో మరి అడగవలసి వస్తుందేమో నాకు తెలీదు. ఒకవేళ నా విషయానికి వచ్చేద్దాము, నేను నేర్పించాను దేవుని యొక్క సత్యంలో, దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని నేర్పిస్తాము. కానీ ఎప్పుడు కూడా ఏం చేయమనగా ఎవరిని వెళ్ళి ఏమమ్మా మీరు ఎందుకు ఇవ్వట్లేదు, చాలా వారాల నుండి చాలా నెలల నుండి మీరు మొదటి భాగం మీరు టైట్ తేవట్లేదు, మీ యొక్క మొదటి భాగం మీరు దేవుని సన్ని తీసుకురావట్లేదు అని ఎప్పుడు కూడా ఎవరిని అడగలేదు. దేవుని యొక్క కృప ఇంకా ఉంటే ఇంకెప్పుడు కూడా అవసరం కూడా రాదని అనుకుంటున్నాను.
ఒకవేళ అడిగినట్లయితే, ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినట్లయితే మనుషులు ఏం చెప్తారనగా, అండి నాకు అప్పులు ఉన్నాయండి, లేకపోతే నాకే డబ్బులు చాలట్లేదండి, లేకపోతే నాకే ఉందండి ఇవ్వడానికి, లేకపోతే నాకు మిగలట్లేదండి, లేకపోతే తర్వాత వచ్చే నెల ఇస్తానండి. వాళ్ళు ఏమంటారనగా, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే నా యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే నా కుటుంబ పరిస్థితి బట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే నా ఆరోగ్య స్థితిని బట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే ప్రస్తుతానికి నాకున్న అవసరాన్ని బట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. నేను ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటున్నానండి, ముందు వరకు ఇచ్చాను కానీ ప్రస్తుతం ఇల్లు కట్టుకున్నాను కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. అలాగ అనేకమైన కారణాలు వారు చూపెట్టి దీన్ని బట్టి నేను ఇవ్వలేకపోతున్నానని ఒకవేళ మనం చెప్తామేమో, లేకపోతే మనుషులు చెప్తారేమో. కానీ నిజానికి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మన కుటుంబాన్ని బట్టి కాదు, ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు, మన యొక్క పనులు బట్టి కాదు, అవసరాలు బట్టి కాదు, మన హృదయ స్థితిని బట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే ఇవ్వలేకపోతున్నాము. ఇవ్వలేకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఇంకొక మనం చచ్చిపోయాము అనే కారణం తప్ప మరి ఒక్క కారణం ఏముంటుంది అనగా, మన హృదయ స్థితిని అదేం చేస్తుంది అనగా బయలుపరచుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చుట అనే సిద్ధాంతం ఏం చేస్తుంది అనగా మన హృదయ స్థితిని అదేం చేస్తుంది అనగా బయలుపరచుచుంది. దేవుడు అందుకే ఇచ్చుట అనే సిద్ధాంతం దేవుడు ఎందుకండి పెట్టాడు? ఎందుకు దేవుడు ఇచ్చుట అనే సిద్ధాంతం పెట్టాడంటే మన హృదయ స్థితి బయలుపరచబడ్డానికి. మన దేశంలో అంత రూల్స్, అలాంటి రూల్స్ ఏమి లేవు. కానీ ఇతర దేశాల్లో ఫుల్ బాడీ స్కానింగ్ లేకపోతే ఫుల్ బాడీ టెస్టులు ప్రతి 6 నెలలకో సంవత్సరానికి ఒక్కసారో ప్రతి వారు చేసి తీరాలి. మన ఇప్పుడు అందరికీ చాలా తక్కువ మందికే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా. ఈ కాలంలో చాలామందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మీకు లేకపోతే తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఏదైనా కుటుంబానికి ఏదన్నా కొంచెం ఉండాలి అంటే తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది కుటుంబం ఎడలో ఉన్న బాధ్యత. కానీ ఇప్పటివరకు లేకపోతే దాన్ని చేసుకోండి. ఈ కాలంలో నాకు తెలిసినంత వరకు 98% వరకు చాలా చిన్న కూలి పని చేసిన వాడు కూడా ఏదో ఒక విధిగా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. వాడు చేసుకోకపోయినా ప్రభుత్వం అన్న ఇప్పుడు వైఎస్ఆర్ బీమా ఏదో అది ఉంటుంది, వాళ్ళు ఎంతో 400 రూపాయలు ఎంతో తీసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారనగా ఏదో విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవుతుంది. మనకు అంతే ఉంది. కానీ ఇంకొక ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్. మనకి బాగోపోతే మన హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే మనకు ఆ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే 4 లక్షల వరకు 10 లక్షల వరకు ఆ ఇన్సూరెన్స్ వాడు ఏం చేస్తాడనగా వాడు కట్టుకుంటాడు. మన సంవత్సరానికి ఇంత డబ్బులని 4,000 5,000 6,000 ఇచ్చేస్తాం. వాడు ఆ సంవత్సరంలో మనకి ఏదైనా బాగోపోతే వాడు 10 లక్షలు 5 లక్షల వరకు ఆడేం చేస్తాడనగా వాడు భరిస్తాడు. మన దేశంలో అలాంటి రూల్ లేదు. ఉండాలి తప్పనిసరిగా రూల్ లేదు. కానీ వేరే దేశాల్లో 100% ఉండాలి. అది లేకుండా అసలు సాధ్యం కాదు. ఒక్కవేళ ఎవరికన్నా ఆ యొక్క ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వాడు హాస్పిటల్కి వెళ్తే వాడు ఇల్లు అమ్మేసుకోవాల్సి వస్తుంది. అంత భయంకరమైన కాస్ట్ ఉంటుంది వెస్టర్న్ కంట్రీస్లో. సో ఆ రీతిగా వారు ఏం చేసుకోవాలనగా ప్రతి నెల 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి బాడీ అంతా టెస్ట్ చేసుకోవాలి. బాడీ అంతా టెస్ట్ చేసుకున్నప్పుడు ఏమో తెలుస్తుంది అనగా ఎక్కడన్నా స్టార్టింగ్ చిన్న ప్రాబ్లం ఉన్నా ఏం చేస్తుంది అనగా వెంటనే తెలుస్తుంది. వారు ఏం చేస్తారనగా వెంటనే దాని యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా జాగ్రత్త పడడం ప్రారంభిస్తూ ఉంటారు. మన దేశంలో అలా కాదు కదా. జబ్బు వచ్చాక మనం అంత ప్రయత్నం చేసుకొని మన వల్ల ఏది కాకపోతే తోటకూరలు ఆవిడేదో చెప్తుంది, కాయగూరలు ఆవిడేదో చెప్తుంది, అది కూడా ప్రయత్నం చేశాక అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చెప్పింది వినడానికి ప్రయత్నం చేస్తుంటాం. చాలామంది డాక్టర్ కన్నా చాలా తెలివైన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు కొంటారు. మందు వాడినా 2-3 రోజులు చూస్తారు. అంటే మందులు వాడినప్పటి నుంచి నాకు బాగా వేడి చేసేస్తుందండి, అందుకే నేను తినడం మానేసాను అంటారు. అంటే ఆడ ఎంబీబీఎస్ ఎందుకు చేసాడో మనకు అర్థం కాదు. మనం ఏమో ఆయన ఇచ్చిన మెడిసిన్స్ మనం ఏం చేస్తాం, వేడి చేస్తుంది, చలవ చేసేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది అని మన మందులు పాడేస్తూ ఉంటాం. అయితే ఆ రీతిగా వారు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అనగా ప్రతి నెల 6 నెలలకి 7 నెలలకు వారు చేసినప్పుడు వారి శరీరంలో ఏదైనా బలహీనత ఎక్కడైనా ప్రారంభమవుతే వారు వెంటనే వారు తెలుసుకుంటారు. దాని రీతిగా వారు జాగ్రత్త పడడం ప్రారంభిస్తారు. ఒకవేళ రక్తం కానీ కొంచెం చిక్కగా అవడం ప్రారంభిస్తుందంటే ఏంటనే ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలనగా నా తినే అలవాటు నేను మార్చుకోవాలి. లేకపోతే మన దగ్గర ఎక్కువ ఏమవుతుంది అనగా మనకి ఏదన్నా
ఒక స్ట్రోకో లేకపోతే ఏదో ఒకటి జరిగితేనే కానీ మనకేం తెలియదు, ఓహో నా శరీరంలో ఇన్ని క్లాట్లు ఉన్నాయని నాకు తెలియలేదు అని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుడు మనకి మన హార్ట్ని డయాగ్నోసిస్ చేసుకోవడానికి ప్రతిరోజు దైవ సేవకులకైతే వారానికి ఒకసారో, వారానికి ఒక రోజో, వారానికి 3 రోజులో ఆయన ఏం చేస్తున్నానగా డయాగ్నోసిస్ హార్ట్ టెస్టింగ్కి ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. మన చేతిలో 10 రూపాయలు వచ్చినప్పుడు ఏంటో తెలుసా, మన హృదయ స్థితిని పరిశోధన చేసుకునే ప్రతి అవకాశం. వేరే ఉద్యోగం చేసిన వాళ్ళకి నెలకు ఒకసారి జీతం వస్తుంది, పాస్టర్ గారికి కొన్నిసార్లు ఆదివారం వస్తుంది, కొన్నిసార్లు పుట్టినరోజు వస్తే మధ్యలో వస్తుంది, లేకపోతే ఇంకేదైనా పెళ్లి రోజు వస్తే ఇంకా వస్తుంది, బండి కొనుక్కుంటూ వస్తుంది. 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో విషయం కాదు, ఎంత వచ్చినా అదేంటో తెలుసా, మన హృదయ స్థితిని పరిశోధన చేసుకునే, హృదయ స్థితిని బయలుపరిచే ఆ యొక్క అవకాశం. ఈ యొక్క దినాన్ని ఒకసారి ఉదయకాల సమయంలో మన హృదయ స్థితి ఎటు రీతిగా ఉందో చూసుకోవాలి. రెండోదిగా ఇచ్చుట అనే సిద్ధాంతం ఆయన ఎందుకు పెట్టాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. ధనము నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నేను కాలేజీలో చదువుతున్న సమయంలో నేను 2 సంవత్సరాలు నేను మాస్టర్స్ చేసినప్పుడు హాస్టల్లో చదివాను. నేను ఊటీలో మా కాలేజీలో హాస్టల్లో చదివాను. సో మా హాస్టల్లో పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. ఆ డైనింగ్ హాల్లో టీవీ ఉంటుంది. సో క్రికెట్ మ్యాచ్ ఏదన్నా అయినప్పుడు అందరం కూడా ఏం చేస్తారనగా ఆ డైనింగ్ హాల్లో ఉన్న బెంచీల మీద కూర్చొని ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో ఆ దినాల్లో ఐపీఎల్, ఈ దినాల్లో ఎలాగైతే ఐపీఎల్ ఉందో ఆ దినాలు ఇంకా ప్రారంభ దినాల్లో అందరూ కూడా ఐపీఎల్ చూడడానికి సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ డైనింగ్ హాల్లో కూర్చొని మేమందరం కలిసి ఆ క్రికెట్ చూస్తూ ఉండేవాళ్ళం. మా హాస్టల్లో కొంతమందికి అసలు క్రికెట్ అంటే ఏ విధమైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అసలు ఉంటారు. అసలు వాళ్ళకి క్రికెట్ అంటేనే పట్టింపు లేదు, క్రికెట్ అంటే అసలు ఇష్టం లేని వారు ఉంటారు. అయితే క్రికెట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు అనగా వారు బెట్టింగ్ పెట్టుకునేవారు. ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది, 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అందరూ ఏం చేసుకునేవారు అనగా బెట్టింగ్లు పెట్టుకునేవారు. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత గెలిచిన వాడు ఏం చేసేవాడు అనగా దొరికిన 20 రూపాయలతోని హాస్టల్ అంతా కూడా గెంతులేసి తిరిగేసి కేకలు వేసేసినప్పుడు ఇంతవరకు క్రికెట్ చూడలేని వాడు వచ్చి అడిగేవాడు, ఏమైందిరా ఎంతగా అంటే నాకు ఈరోజు 30 రూపాయలు దొరికిందిరా అని. ఎలా దొరికిందిరా అంటే పలానా టీం గెలుస్తుంది, నేను పందెం కాసే నాకు అలా దొరికిందని. అప్పుడు వీడేం చేశాడంటే చాలా బాగుందిరా ఈ స్కీము, నేను కూడా ఏం చేస్తాననగా 10 రూపాయలు పెడతానని కూడా వాడు ఏం చేసాడనగా ఈ క్రికెట్ అంటే తెలియలేని వాడు ఏం చేశాడనగా పలానా టీం గెలుస్తుంది, ఎందుకంటే ఆ టీం వేసుకున్న బట్టలు రంగు చాలా బాగుంది కనుక ఆ బట్టల రంగుకి నేను వేస్తాననగా నేను డబ్బులు పెడతానని చెప్పి వాడికి ఏమీ తెలియకపోయినా దాని మీద ఏం చేసి 10 రూపాయలు పెట్టాడు. 10 రూపాయలు పెట్టి మరుసటి రోజు మ్యాచ్ స్టార్ట్ అయ్యేగానే మొదటి బెంచ్లో ఎవడు కూర్చున్నాడంటే ఇంతవరకు ఎప్పుడు క్రికెట్ చూడలేనోడు 10 రూపాయలు పెట్టినోడు ఏం చేస్తున్నాడు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడు. ఇంకా ఎవడో రాలేదు, ఆడు ముందు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నావు, నీ క్రికెట్ అంటే ఇష్టం లేదరా కదరా అంటాడు. అనగా 10 రూపాయలు పెట్టాను, 10 రూపాయలు ఏమవుతుందా చూడాలి అని. అందుకే దేవుడు ఏం చేశాడంటే మన ధనమును ఏం చేశాడనగా ఆయన రాజ్యములో మనం విత్తినప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా, ఆయన రాజ్యాన్ని వెంట ఏమవుతుందనగా తిరగడం ప్రారంభిస్తుందని ఆయన తెలుసు గనక దేవుడు ఇటువంటి ఒక సిద్ధాంతమును ఆయన పెట్టాడు. ఏం చేశాడనగా ఇచ్చుట అనే సిద్ధాంతం ఏం చేస్తుందనగా ఆయన రాజ్యమును కొరకున్న మనస్సు కలిగిన వారుగా మనల్ని చేస్తుంది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా దేవుని యొక్క వాక్యం చెప్తున్న సూత్రం, లోకంలో మనం చూస్తున్న సూత్రం. చాలామంది కనుక నేను మాత్రం అలా కాదండి అనుకుంటాం. మనం అందరం అంతేనండి, మనందరం అంతే. నేను మాత్రం అలా కాదండి అనుకుంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు అంతే. ఈ లోకంలో ప్రతివాడు అంతే. మనం గ్రహించట్లేదు, లేకపోతే ఈరోజు మన పరిస్థితి అలా లేదు, రేపో మాపో అలాంటి పరిస్థితి వస్తుంది, మన హృదయ స్థితి ఏదో తెలిసిపోతుంది. చాలామంది ఏం చెప్పుకుంటారు, నేను ఎలా కాదండి. ఒకవేళ అనిపిస్తే ఎప్పుడైనా చెప్పండి, ప్రస్తుతానికి నేను ఇలా కాదండి, రేపు ఏమవుతానో నాకు తెలియదు. నేనైతే అదే చెప్తాను, ప్రస్తుతానికి నాకు ఇలాగ లేదండి, ఇలా చేయట్లేదు, రేపు ఏమవుతుందో నాకైతే తెలియదు. రేపు ఈరోజు నాకు అలాంటి సమస్య లేదు కనుక బయటికి ఏం పడట్లేదు, రేపు ఆ సమస్య వస్తే తెలుస్తుంది నా హృదయంలో ఏముందో.
ఈ రోజున అలాంటి వేరే ఎవడో చేసింది ఎందుకు చేయట్లేదంటే అలాంటి అవసరం నాకు రాలేదు, అలాంటి పరిస్థితి రాలేదు, అలాంటి అవకాశం నాకు లేదు. మేబీ రేపు వాడికి వచ్చే పరిస్థితి నాకు వస్తే నేను చేస్తానేమో, నాకు తెలియదు. కనుక ఎప్పుడు కూడా నేను లేనండి, నేను వేరే అండి, నేను చాలా స్పెషల్ అండి, నేను చాలా సూపర్ అండి, నా అలాంటి వాడు ఎవరు లేడు, నా అలాగ అందరూ అయిపోవాలని ఎప్పుడు అతిశయపడద్దు. ఏదైతే చెప్పారో దాంట్లో 100% పడి తీరుతారు. మీరు రాసుకోండి కావాలంటే. ఎక్కడైతే మనం అతిశయపడతామో వీళ్ళలా లేనండి 100%గా ఎక్కడో దగ్గర మనం ఏం చేస్తానుగా మనం చెయ్యను వెళ్ళను అనే దాంట్లో మనం వెళ్తాం. కనుక ఎప్పుడు కూడా అతిశయపడద్దు. అందుకే దేవుడు అన్నాడు, అరే మన అతిశయపడితే అపోస్తలుడైన పౌలు అంటాడు, అతిశయపడితే దేని బట్టి అతిశయపడతాను, దేవుని బట్టి అతిశయపడతాను, కానీ నా బట్టి అతిశయపడడానికి ఏది లేదు. రైట్. అయితే మన హృదయ స్థితి ఏమవుతుంది అనగా బయలుపరచబడుతుంది ఇచ్చుట బట్టి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దామండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. చూడండి, దేవుడు అంటున్నాడండి, చాలా జాగ్రత్త. మాట మనం చాలాసార్లు చదివాం కదా, చాలాసార్లు సంఘంలో ప్రసంగం కూడా చేసి ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఆహారము ఉండునట్లు. బైబిల్ చదివినవాడికి తెలుసు, దేవుడు అంటాడు కొండలు నావి, కొండల మీద ఉన్న పశువులు నావి, ఈ లోకంలో ఉన్నవన్నీ నావి, నువ్వు నాకేమిస్తావురా అని దేవుడు మనుషుడు అడిగి, ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ మందిరంలో ఆహారము ఉండునట్లు. అంటే భూమి ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడికి తన ఆలయంలో రొట్టె పెట్టుకోవడానికి అవదా? అని దేవుడు ఏం చేశాడనగా ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చాడనగా ఇశ్రాయేలు ప్రజలకి ఆ బాధ్యతనిచ్చాడు. ఏం బాధ్యత అనగా నా మందిరములో ఆహారం ఉండునట్లు చూచే బాధ్యత ఎవరిది? మీది. ఎందుకంటే ఒకవేళ వారికి ఆ బాధ్యత ఇవ్వలేదు అనుకోండి, వారికి ఆలయంలో ఆహారం ఉండునట్లు చూచే బాధ్యత ఇవ్వకపోతే వారు ఏమైపోతారు? వారి సొంత పనుల్లో, వారి సొంత వ్యాపారంలో, వారి సొంత కార్యాల్లో బిజీ అయిపోయి వారు దేవుని కొరకు ఆలోచించడానికి వరకు అసలు సమయమే ఉండదు. దైవ ఆలోచనే పోతుంది. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నవాళ్ళండి, చాలా బిజీగా, కొంతమంది ఉద్యోగాల్లో చాలా బిజీగా ఉంటారండి. ఎంత బిజీగా ఉంటారంటే మనం ఊహించలేం వారి యొక్క బిజీనెస్. వారు ఉదయం ఎప్పుడో లేస్తారండి, 4-6 లేచి వాళ్ళు అప్పటి నుంచి ప్రారంభించి సాయంత్రం అయినంత వరకు పనిచేస్తూ, ప్రయాణాలు చేస్తూ, వారితో వీరితో మాట్లాడుతూ, అక్కడెక్కడికి వెళుతూ, రాత్రి కానీ నిద్రపోయి మళ్ళా లేచి మళ్ళా వారి కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు కొనసాగిస్తున్న వారి యొక్క జీవితాల్లో వేరే ఒక కార్యాన్ని కొరకు చాలాసార్లు ఆలోచించడానికి కూడా వారికి సమయం దొరకదు. ఎంత బిజీగా ఉంటారంటే వారి చుట్టూ ఏం జరుగుతుందా రాజకీయాన్ని ఏం పట్టించుకోరు, ఏ కార్యాలు వారికి తెలియదు. ఎందుకంటే వారికి బుర్ర పెట్టడానికి వారి వలన సమయం కాదు, వారి వలన అవ్వదు. అలాంటిది ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళబోతున్నారు. పంట విస్తారంగా ఉంటుంది, అన్నీ కూడా విస్తారంగా ఉంటాయి. బాగా ఎక్కువైపోతే మనం ఏమైపోతాం? ఎక్కువ వ్యాపారం, ఎక్కువ బిజినెస్, ఎక్కువ లాభాలు. మనసంతా వ్యాపారం, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా బ్రాంచ్లు పెట్టాలి, ఇంకా ఏమి చేయాలి, ఇంకా ఎలా వెళ్ళాలి, ఇన్ని ఆలోచనలు పడిపోయి వారికి దైవ ఆలోచనే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. కానీ దేవుడు అన్నాడు మందిరములో ఆహారము ఉండునట్లు. ఇది మీ బాధ్యత. నా ఆలయంలో ఆహారం ఉందో లేదో చూడాలి. ఎందుకంటే అక్కడ మీరు ఆహారం మీద మీ శ్రద్ధ పెడితే అప్పుడప్పుడు మీ మనసు ఏమవుతుంది అనగా నా రాజ్యంతో మీ మనసు. ఇంకో వచనం చూద్దామండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయం సంఖ్యాకాండం 18వ అధ్యాయము 23-24 వచనాలు. సంఖ్యాకాండం 18, 23, 24. యా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏమన్నాడంటే, ఇగో మీకు నేను లేవీలు ఇస్తున్నాను. వాళ్ళు ఏమనగా మీ తరపు నుండి నా కొరకు నా పరిచర్యలో వారు ముందుకు వెళ్తారు.
లేవీని పిలుచుకున్నవాడు అంటే 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చాడండి. అందరికీ భూములు ఇచ్చాడు. లేవీలకి ఇవ్వడానికి భూమి లేదా దేవుడి దగ్గర? దేవుడి దగ్గర లేవీలకి ఇవ్వడం భూమి లేదా? లేదా అందరికీ కావాల్సి అన్నీ ఇచ్చి లేవీలకి ఇచ్చే దగ్గరగా సారీ లేవీలు నా దగ్గర ఏం లేదు అన్న పరిస్థితి కాదు. దేవుడు కావాలనే లేవీలకి ఏది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వారి బాధ్యత అంతా ఏం చేశాడు అనగా మిగతా గోత్రాల మీద పెట్టి అన్నాడు, నేను మీకు అన్నీ ఇచ్చాను, ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే లేవీయులను చూసుకునే బాధ్యత మీది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనగా వారి శ్రద్ధ ఎక్కడ ఉండాలనగా వారి పనుల్లో మాత్రం ఉండిపోకుండా దేవుని యొక్క మందస్సంలో ఆహారం ఉందా, దేవుని యొక్క మందస్సం దగ్గర పనిచేయుచున్న దైవ ఆలయంలో పనిచేయుచున్న యాజకులకు ఆహారం ఉందా, వాళ్ళకి కావలసిన వస్త్రములు ఉన్నాయా, వాళ్ళకి కావలసిన అన్నీ వారికి దొరుకుతున్నాయా లేదా అని వారు ఏం చేసుకోవాలనగా వారు శ్రద్ధ పెట్టులాగా, వారి మనస్సును దైవ ఆలయం మీద పెట్టులాగా, దైవ సన్నిధానం మీద పెట్టులాగా, దేవుని యొక్క కార్యాల కొరకు శ్రద్ధ కలిగిన వారై వారు తీర్చబడులాగా దేవుడు వారికి ఏం చేయడం అనగా ఇచ్చుట అనే సిద్ధాంతమును దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చుట అనే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏమనగా దేవుని యొక్క రాజ్య సంబంధమైన ఆలోచన కలిగిన వారుగా మనం తీర్చబడతాము. మీరైనా నేనైనా అండి, మనకు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఇవ్వడం ప్రారంభించినప్పుడు మనం ఏమవుతాం అనగా దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఇంకా కొంచెం అధికంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. మనలో దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు శ్రద్ధ పెరగడం ప్రారంభిస్తుంది. మొట్టమొదటిగా ఇచ్చుటని సిద్ధాంతం దేవుడు ఎందుకు ఇచ్చాడనగా మన హృదయ స్థితి బయలుపరచబడ్డానికి. రెండోదిగా ఎందుకు ఇచ్చాడనగా మనము ఆయన రాజ్య సంబంధమైన ఆయన రాజ్యమును కొరకున్న శ్రద్ధ కలిగిన వారుగా తీర్చబడ్డానికి. చెప్పండి, మొట్టమొదటిగా అండి మన హృదయ స్థితి బయలుపరచబడ్డానికి, రెండోదిగా ఆయన రాజ్య సంబంధం ఆయన రాజ్యమును కొరకున్న శ్రద్ధ కలిగిన వారై తీర్చబడ్డానికి. మూడోదిగా ఇచ్చుటనే సిద్ధాంతం నేను ఎందుకు ఇచ్చాడంటే నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవునికి ఇవ్వమన్నప్పుడు దేవుడు 10వ భాగము నాకు ఇవ్వమని చెప్పి వదిలేలే. మొదటిది టైత్ అంటే అంతట్లో 10వ భాగం కాదండి. 10వ భాగము మొదటి భాగము. మొదటిది అంటే మనకు 100 రూపాయలు మన చేతిలోకి వచ్చినట్లయితే 10 రూపాయలు రెంట్ కట్టుకొని, 10 రూపాయలు స్కూల్ ఫీజు కట్టి, 10 రూపాయలు ఇంట్లో సామాన్లు కొనుక్కొని, 10 రూపాయలు ఆరోగ్యానికి కొరకు ఖర్చు పెట్టి, 10 రూపాయలు ఎవరికి ఇవ్వాల్సి తెచ్చి ఆఖరి 10 రూపాయలు కాదు, మనకున్న ఆ 100లో మొదటి 10 రూపాయలు ఏం చేయాలనగా మొదటి భాగాన్ని ఏం చేయాలనగా దేవునికి తీసుకువెళ్ళాలి. ఒకసారి మనము ఇదే విషయాన్ని ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆలోచిద్దాం. వారి యొక్క సంపాదన ముఖ్యంగా వారికి ఎలాగుండేదా వారి మందలో నుండి ఉండేది. ఒకవేళ ఒక వ్యక్తికి మొదటిది పుట్టిన తర్వాత ఆ మొదటిదిని వాడు ఏం చేయాలి? తీసుకొని దేవుడికి ఇవ్వాలి. రెండోది వస్తుందో లేదో తెలీదు, మూడోది ఆరోగ్యంగా ఉంటుందో తెలీదు, నాలుగోది మనలో కలుగుతుందో తెలీదు. కానీ వాడు ఏం చేయాలనగా మొదటిది తొలిచూలిది కొవ్విది చక్కగా ఉన్నదాన్ని ఏం చేయాలనగా దేవునికి తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాలి. అక్కడ వాడు ఏం కనపరచాలి? విశ్వాసమును వాడు కనపరచాలి. ఇచ్చుట అనే సిద్ధాంతం దేవుడు ఎందుకు ఇచ్చాడనగా మన విశ్వాసమును కనపరుచుటకు, టు షో అవర్ ఫెయిత్. చాలా జాగ్రత్త. విశ్వాసం అనేది చాలామంది అంటారు నా విశ్వాసం దేవుడికి తెలిసిలేండి. అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది కనబడాలి. అంటే కనబడేలా చేయమని కాదు. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసంతో పాటు ఏంటి వస్తుంది? క్రియ. క్రియ లేని విశ్వాసము వృథము. మన విశ్వాసం ఉంది, పాటల్లో విశ్వాసము లేదు. పాటల్లో విశ్వాసం అన్న పదం ఉంది, లేకపోతే సంఘములో విశ్వాసం చూపెట్టడానికి అవకాశం లేదు, కూడికలో విశ్వాసం చూపెట్టడానికి అవకాశం లేదు. విశ్వాసం అనేది ఎక్కడ చూపెట్టగడతామంటే
లోకములో చూపెట్టగలుగుతాం. ఎలాగా? మన క్రియల ద్వారా. ఉద్యోగంలో, వ్యాపారములో, వివాహములో, ఇంట్లో ఉన్న కార్యాల్లో, ఆర్థిక విషయాల్లో క్రియలోనే విశ్వాసం ఉంది, కానీ క్రియ లేనిది విశ్వాసము, అది ఒక థియరీయే కానీ విశ్వాసము కాదు. ఇచ్చుట అనేది ఏంటి? అది ఒక క్రియ కదా, క్రియ. ఇచ్చుటలో ఏముందనగా అది విశ్వాసం ఏమవుతుందనగా కనపరుచుచున్నది. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, దేవుడికి మన అందరి ఎడల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు ఆయనకు ఉద్దేశంతో పిలుచుకున్నాడు. దేవుని ఒక వాక్యం ఉంటుంది, తల్లి గర్భంలో రూపింపబడకముందు, దానికి ఇంకో అంటాడు, భూమికి పునాది వేయకముందు నేను నిన్ను చూచాను, నీ ప్రతి దినాలు లెక్కించాను. నాకు ఆయన మన ప్రతి దినాల ఎడలకు ఉద్దేశం ఉందంట. ఆయనకి మన ఎడలను ఉద్దేశములు అవి సమాధానకరం అంట, గొప్పవంట, మనం ఆలోచించిన దానికన్నా, తలంచిన దానిక, ఊహించిన దానికన్నా ఘనమైనవంట. మరి అవి మన జీవితంలో నెరవేరాలి, జరగాలి అంటే మన జీవితంలో ఏం చేయాలి? విశ్వాసమును కనపరచాలి. గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. గుడ్డివాడు చూపు కలిగి ఉండడము దైవ ఉద్దేశమా? గుడ్డివాడు గుడ్డివాడిగా ఉండడం దైవ ఉద్దేశమా అండి? వేడికి మీరు ఎవరు పడుకోవద్దండి. మీరందరూ కొంచెం మెలకుగా ఉండి చక్కగా హుషారుగా మాట్లాడాలి. చెప్పండి. గుడ్డివాడు గుడ్డివాడిగా ఉండడము దైవ చిత్తమా? గుడ్డివాడు చూడడం దైవ చిత్తమా? కదండి. మరి గుడ్డివాడు దేవుడి దగ్గరకు, యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు నీకేం కావాలి అని అడిగాడు. నాకు చూపు కావాలి. అప్పుడు మళ్ళీ యేసుప్రభు నేను నీకు చూపు ఇవ్వగలుగుతానని నువ్వు విశ్వసించుచున్నావా అని అడిగాడు. అదేంటి అంటే ఏం చేయాలనగా వాడి విశ్వాసంతో వాడు ఏం చేయాలనగా పలకాలి, విశ్వాసంతో వాడు చెప్పాలి, విశ్వాసంతో వాడు ముందుకు రావాలి, వాడు అంగీకరించాలి. దేవుడు చేయలేక కాదు, కానీ దేవుడు చెయ్యాలి అంటే విశ్వాసం అనే పాత్ర లేకుండా దేవుడు చేయలేడు. ఇక్కడ సముద్రం ఉందండి, ఉందా? దగ్గరలో ఉందా? ఎంత దగ్గర? 6 కిలోమీటర్స్, 6 కిలోమీటర్లు. సముద్రం దగ్గరికి వెళ్ళామండి మనందరం. సముద్రం దగ్గరికి వెళ్ళాక మన ఇంటికి సముద్రం ఎంత నీళ్ళు మన ఇంటికి తెచ్చుకోగలుగుతాం చెప్పండి? ఈ బాటిల్ తీసుకెళ్తే ఇది 500 ml, 500 ml వాటర్, సముద్రం నీళ్ళు తెచ్చుకోగలుగుతాం. ఇంకా కొద్ది పెద్ద బాటిల్ అయితే లీటర్ సముద్రం నీళ్ళు తెచ్చుకోగలుగుతాం. మరి మీరు కొంచెం కూడా తెలివిగా ఆలోచించి బింది తీసుకెళ్తే బింది సముద్రం నీళ్ళు తీసుకురాగలుగుతాం. బింది సముద్రం నీళ్ళు మీ ఇంటికి తెచ్చుకొని ఎవరైనా చూసి ఎంత సముద్రం నీళ్ళు ఏమమ్మా ఎంత తెచ్చారంటే ఎంతే ఉందండి అంటారా? మీ ఇంట్లోకి ఎందుకు బింది అంత సముద్రం నీళ్ళు తెచ్చుకున్నా? మీరు ఎంత తీసుకెళ్ళగలిగారో అంత. మీరు ఒకవేళ ఒక పెద్ద ట్యాంకే తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ట్యాంక్ అంతా సముద్రం. 100 ట్యాంకులు తీసుకెళ్తే 100 ట్యాంకులు అంతా సముద్రం. 1000 ట్యాంకులు తీసుకెళ్తే సముద్రం నీళ్ళు తగ్గుతుందా? 1,00,000 ట్యాంకులు తీసుకెళ్లారు అనుకోండి, జగనన్న గారితో మాట్లాడి అన్ని ట్యాంకులు తెచ్చి ట్యాంకుల్లో తెప్పించుకోండి, సముద్రం తగ్గుతుందా? పోన్లేండి, జగన్ గారు వాళ్ళు కూడా మోడీ గారితో మాట్లాడి భారతదేశంలో ఉన్న అన్ని ట్యాంకులు తీసుకొచ్చి సముద్రం నీళ్ళు తోడడం, సముద్రం నీళ్ళు ఒక్క సెంటీమీటర్ అన్న తగ్గుతుందా? సముద్రంలో తగ్గదు. అంటే మనం ఎంత తెచ్చుకోగలుగుతామని దేని మీద ఆధారపడి ఉంది అనగా మన చేతిలో ఉన్న పాత్ర మీద ఆధారపడి ఉంది. ఆ పాత్ర ఏంటనగా విశ్వాసం అనే పాత్ర. దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లేదంటే మనం దేవుడి మీద వేసేస్తాం. దేవాని సమయం రాలేదు, దేవాని సమయం రాలేదు, దేవుడా నీ సమయం రాలేదు. దేవుడికి నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. 1000 రోజులు ఒక రోజుగా ఉన్నాయి, ఒక రోజులు ఒక 1000 సంవత్సరాలను ఒక రోజుగా ఆయనకు ఒక్క రోజు వల్లే ఉన్నాయి, ఒక్క రోజు గతించినట్లు ఉందంట, నిన్న వలే ఉందంట. కీర్తన 90 అంటాడు కదా, 1000 సంవత్సరాలు నీకు నిన్న వలే ఉన్నాయి. దేవుడికి నిన్న ఒకటే, ఈరోజు ఒకటే, రేపు ఒకటే. లోకానికి రాకడ ఆలస్యం అయితే 1000 సంవత్సరాలు వచ్చినా దేవుడికి ఈరోజు 1000 సంవత్సరాలు ఒకటే. దేవుడికి అబ్రహామున కాలం ఒకటే, రాబోతున్న కాలం దేవుడికి ఒకటే. దేవుడు సమయానికి అవతల ఉన్నాడు. దేవుడు సమయంలోన ఉన్నవాడు కాదు. సమయాన్ని సృష్టించినవాడు దేవుడు. సృష్టికి అవతల ఉన్నవాడు. సృష్టికర్త ఏం చేయగలుగుతాడు? సమస్తాన్ని ఒక్కసారే చూడగలుగుతాడు. దేవుడికి 1000 సంవత్సరాలు ఎక్కడున్నాయి, 2000 సంవత్సరాలు ఎక్కడున్నాయి, 3000 సంవత్సరాలు ఎక్కడున్నాయి, 4000 సంవత్సరాలు ఉన్నాయి, అంతా ఆయన కళ్ళు మందే ఉన్నాయి. మనకి సమయం ఉంది, మనకి దినాలు ఉన్నాయి, మనకి కాలాలు ఉన్నాయి, దేవుడికి లేదు. కానీ దైవ సమయము వచ్చుట అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం అనగా
నన్ను దేవుడు దీవించులాగా నేను సిద్ధపడే సమయము. దైవ సమయం ఎప్పుడో తెలుసా? మనం సిద్ధపడినప్పుడు దేవుని యొక్క సమయం వచ్చేస్తుంది. మనం రేపు సిద్ధపడితే రేపు దేవుడి యొక్క సమయం, వచ్చే సంవత్సరం సిద్ధపడితే వచ్చే సంవత్సరం దేవుని యొక్క సమయం, 5 సంవత్సరాల తర్వాత సిద్ధపడితే 5 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క సిద్ధం. మనం ఎంత మన విశ్వాస పాత్ర మనం పట్టుకోగలుగుతామో అంతగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాము. అట్టి విధమైన ఒక్క టూల్, అట్టి విధమైన ఒక్క పనిముట్టి ఏమైనదనగా ఇచ్చుట ద్వారా మనం ఏం చేయగలుగుతామనగా విశ్వాసమును కనపరిచే ఒక గొప్ప అవకాశము. ఇచ్చుటలో మన నమ్మకంగా తీర్చబడ్డానికి ఎంతో విశ్వాసం కావాలి. ఇవ్వడంలో నేను చెప్పట్లేదు, ఇచ్చుటలో నమ్మకంగా తీర్చబడ్డానికి, ఇచ్చుట విషయంలో నమ్మకంగా తీర్చబడ్డానికి. ఎందుకంటే ఒకవేళ మీకు ఈ నెల 100 రూపాయలు వచ్చాయి, కానీ మీ అవసరము 170 రూపాయలు ఉన్నాయి, ఇంకా మీకు 70 రూపాయలు కావాలి, ఎక్కడో అప్పు తెచ్చుకోవాలి. కానీ మీకు దేవుడిచ్చిన ఆ 100 రూపాయల్లో మొదటి భాగము దేవుని తను తీసుకెళ్ళడంలో ఎంతో గొప్ప విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఏం చేయగలుగుతాడు అనగా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. విశ్వాసాన్ని కనపరిచే అవకాశం. దేవుడు చాలాసార్లు ఒక ప్రశ్న అడిగితే దేవుడు ఇచ్చుట అనే సిద్ధాంతం ఎందుకు పెట్టాడండి అంటే, చాలామంది అంటారంటే దేవుని యొక్క పరిచర్య జరగడానికి, దేవుని యొక్క రాజ్యం అభివృద్ధి చెందడానికి, దేవుని యొక్క కార్యాలు జరగడానికి దేవుడు ఇచ్చుట అనే సిద్ధాంతాన్ని పెట్టాడు అంటారు. దేవుని యొక్క పరిచర్య జరగడానికి మన అవసరం ఏంటండి? దేవుడికి మన పైసలతో దేవుడికి ఏం పని ఉందండి? మనం ఇచ్చే 10 రూపాయలతో దేవుని యొక్క రాజ్యానికి ఏమైపోతుందండి? కాదండి. మనము ఆయన ఇచ్చుట అనే సిద్ధాంతాన్ని ఆయన రాజ్య అభివృద్ధి కొరకు ఆయన పెట్టలేదు, ఆయన ఇచ్చుట అనే సిద్ధాంతాన్ని మన కొరకు ఆయన పెట్టాడు. అవును, మన రాజ్య అభివృద్ధికి వాడబడుతున్నాం. అది ఎందుకంటే ఆయన పెట్టాడు. లేవీలు ఆయన పోషించలేడా అండి? 40 సంవత్సరాలు వారు ఎడారిలో నడిచినప్పుడు ఎవరు వాళ్ళని పోషించాడు? ఎవరు వారికి వస్త్రాలు ఇచ్చారు? ఎవరు వాళ్ళ చెప్పులు అరగకుండా దేవుడు చూచారు? ఎవరు వాళ్ళు నీళ్ళు తాగడానికి ఇచ్చారు? ఆ దేవుడు పాలు తేను ప్రవహించే దేశంలోకి ప్రవేశింప చేసిన దేవుడు లేవీలకు ఆహారం పెట్టలేడా? లేవీలకి ఎంతమందికి భూమి ఇచ్చిన దేవుడు వాడికి పెట్టలేడా? కానీ దేవుడు అనగా మీరు ఇవ్వండి, ఎందుకంటే ఇవ్వలేక కాదు, ఏం చేయాలనగా ఇది మీ అవకాశము. ఇచ్చుట అనే సిద్ధాంతం 3 కార్యాలు చేసింది. చెప్తారండి అండి? హృదయ స్థితిని ఏం చేస్తుంది అనగా బయలుపరచుచున్నది. రెండోదిగా దేవుని యొక్క రాజ్య సంబంధమైన దేవుని యొక్క రాజ్యాన్ని కొరకున్న శ్రద్ధ కలిగిన వారుగా చేస్తుంది. మూడోది విశ్వాసాన్ని కనపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు నాకన్నా నీరసంగా ఉన్నారు, మీరు నాకన్నా ఇదిగా ఉన్నారు. నేను ఈరోజు ఉదయం 3:30కో 4 గంటలు నేను పడుకున్నాను. ఈరోజు 3:30కో 3:45 పడుకున్నాను. 7 గంటలు లేచి నేను బయలుదేరి వచ్చాను. మీరు నాకన్నా అలిసిపోయినట్లున్నారు. మీరు ఇంకా అసలు రాత్రి అంతా పడుకోలేనట్లే ఉన్నారు మీరు. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేలు యొక్క చదువు గట్టి చదవండి. సరే, ఇచ్చుట ఎందుకు ఇవ్వాలండి దేవుడికి అంటే, దేవుడు ఇక్కడ మనం నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ దేవుడు అన్నాడు అనగా, దేవుడు ఎంత స్పష్టంగా ఎంత చక్కగా దేవుడు చెప్పాడండి, ఇది నాది అండి. ఏమన్నాడండి? ఇది నాది. అందుకే మీరు బైబిల్ గ్రంథం చదివినప్పుడు గమనించండి, మొదటి భాగము 10వ వంతు విషయానికి వచ్చినప్పుడు
దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వండి అండు, తెమ్మంటాడు. గివ్ అండు, బ్రింగ్ అంటాడు. ఎందుకో తెలుసా? నా మొబైల్ మీ దగ్గర ఉందనుకోండి, నేనేమంటాను? దయచేసి నా మొబైల్ కొంచెం తెండి అంటాను. మీది అడిగితే నేనేం చేస్తానంటే, మీది నాకుది ఇస్తారా అని అడుగుతాను. దేవుడు అన్నాడు, మొదటి భాగం 10వ వంతు నువ్వు నాకు ఇవ్వవసరం లేదు, అది నాది. నువ్వేం చేయాలనగా నా దగ్గరికి తేవాలి. ఇది మన బుర్రలో పెట్టుకుంటే ఇవ్వడానికి ఎప్పుడు సనగం. ఇవ్వాలా వద్దా, వచ్చే నెల మొత్తం కలిపిద్దాంలే అనే ఆలోచన ఉండదు. ఈ నెల నాకు కుదరదేమో అనే ఆలోచన రాదు. ఎందుకంటే ఇది నాది కాదు, ఇది ఎవరిదనగా ఆయనది. నాది మీరు ఇవ్వకుండా మీరు ఉంచుకున్నట్లయితే వదిలేండి. మీది నేను మీకు ఇవ్వకుండా నా దగ్గర ఉంచుకున్నట్లయితే నేనేమవుతాననగా దొంగనవుతాను. అది నాకు ఎలా తీర్చబడుతుంది? ఆకాను ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నాడు అనగా, యెరికో మీరు జయించిన మొదటి పట్టణము, మొదటిది నాది. దీంట్లో ఉన్నది ఏది కూడా మీరు పట్టుకోవద్దు. దీంట్లో ఒక్కటి కూడా మీది కాదు. ఇది కనుక ఇది నాది, మొదటిది నాది. ఆకాను ఏం చేశాడు? దాంట్లో కొంచెం తీసుకున్నాడు. వాడు ఎలాగైపోయాడు? వాడు కుటుంబస్తులందరూ కూడా శాపగ్రస్తులుగా తీర్చబడి వారు చనిపోవడానికి, చంపవేయబడ్డానికి కారణం ఏమనగా వారు ఏం చేశారనగా దేవునిది నాది అన్నది వారి దగ్గర ఉంచుకున్నారు కనుక అది వారికి ఆశీర్వాదకంగా కాదు, కానీ వారికి ఎలా తీర్చబడింది అనగా వారికి శాపకరంగా తీర్చబడింది. నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనం. యా ఏమన్నాడు అనగా, మీరు దేవుడైన యెహోవా మందిరముకు, చెప్పండి ఆ పదం ఏంటి? ఆ పదం ఏంటండి? తేవలెను. ఏం చేయమన్నాడు? బ్రింగ్ ఇట్. ఇవ్వమని చెప్పట్లే, నాకు ఇవ్వవలెను అనలే. మీరేం చేయాలనగా తేవలెను. ఎందుకనగా అది నాది. నాది నీ దగ్గర ఉంచుకోవడానికి అవ్వదు. నువ్వేం చేయాలనగా నాది నువ్వు నాకు ఇవ్వాలి, నా దగ్గర తీసుకురావాలి. చూడండి ఎంత ప్రాముఖ్యమైనదో అనే సత్యాన్ని మనం ఏం చేయాలనగా మనం గ్రహించిన వారై, గమనించిన వారై తీర్చబడాలి. ఈ ఇచ్చుట అనే యొక్క సిద్ధాంతం, ఇచ్చుట అనేది మొదటిది దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుందనగా మన జీవితంలో మొదటి స్థానం మనకి ఎవరికి ఇస్తున్నాం అనే దాన్ని ఏం చేస్తుందనగా అది చూపెడుతుంది. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లెవిటికస్ 27:30. అది ఎవరి సొమ్ము అంట? అది యెహోవా సొమ్ము. అది యెహోవాకి ఏమైందనగా ప్రతిష్టమై ఉన్నది. మనం మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? దేవునికి ఏదో ధనం ఇవ్వడమో లేకపోతే ఏదో ఇస్తున్నామని కాదండి. మనం ఏం మొదటి దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చినామనేది మనం ఏం చేస్తున్నామనగా చూపెట్టిన వారై తీర్చబడదాం, దేవుని గణపరిచిన వారై తీర్చబడదాం. సామెతలు 3:9-10 వచనాలు చదువుదామండి. సామెతలు 3:9-10 వచనాలు. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఏంటంట? ఇచ్చుట అనేది ఏమవుతుందనగా యెహోవాని ఏం చేస్తున్నాం అనగా ఘనపరిచిన వారై తీర్చబడి. ఎందుకు దేవునికి ఏంటి మొదటి ఫలం ఇవ్వాలంటే ఇచ్చుట వలన మనం ఏం చేస్తున్నాం అనగా యెహోవాని ఘనపరిచిన వారై తీర్చబడుతున్నాం. చాలా జాగ్రత్త. మనం ఎవరికైతే మన సంపాదనలో మొదటి భాగాన్ని ఇస్తున్నామో వారిని మనం ఏం చేస్తున్నాం అనగా ఘనపరుచుచున్నాం. కొంతమంది మొదటి భాగాన్ని స్కూల్కి ఇస్తున్నారేమో, మీరేం చేస్తున్నారు?
స్కూల్ని గణపరుస్తున్నారు. కొంతమంది లేకపోతే స్వయంగా వాడుకుంటున్నారేమో, మనల్ని గణపరుచుకుంటున్నాం. మొదటి భాగం ఇచ్చుట అదేమనగా యెహోవాను గణపరుచుటై ఉన్నది. ఎందుకు మొదటి భాగము దేవునికి ఇవ్వాలంటే, ఇప్పుడు చదువు కదా సామెతలు 3:9-10, యెహోవాను గణపరుచుటై ఉన్నది. ఇచ్చుటలో మొదటి భాగం ఇచ్చుటలో ఎంత ప్రాముఖ్యత, అది ఆయనదై ఉన్నది. ఆయనది మనం ఏం చేయాలనగా ఆయనకి తెచ్చిన వారై తీర్చబడాలి. వి నీడ్ టు బ్రింగ్ ఇట్. అది తేలైనట్లయితే మనకు ఎలా తీర్చబడతాం? మనం దొంగిలించిన వారుగా తీర్చబడుతున్నాము. తర్వాత చూసాము ఆయనకి మొదటి భాగం ఇచ్చుట ద్వారా మనం ఏం చేస్తామనగా ఆయన మనము ఘనపరిచిన వారై మనం తీర్చబడుతున్నాము. మన జీవితంలో ఆయన కాకుండా మరి ఇంకెవ్వరికి దేనికి ఇచ్చినా మనం ఏం చేస్తామనగా వాటిని మనం ఘనపరిచిన వారై మనం తీర్చబడుతున్నాము. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే చూడండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట నిర్గమకాండం 13:14 చదవండి. నిర్గమకాండం 13:14. నిర్గమకాండం 13:14. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు, మీరు ఇచ్చుట చూచినప్పుడు మీ పిల్లలు ఏం చేయాలనగా వచ్చి అడగాలి. దేవుడికి ఇచ్చినప్పుడు ఎప్పుడు బయటికి రహస్యం, కుటుంబంలో రహస్యం కాదండి. మీ పిల్లలకు తెలియాలి. తెలిసి వారు ప్రశ్నించాలి. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు ప్రశ్నిస్తే భయం లేదు. పిల్లలు ప్రశ్నించడం మంచిది. వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే చక్కని జవాబులు దొరుకుతాయి. మిమ్మల్ని వారు ప్రశ్న అడగకుండా లోకంలో వారు ప్రశ్నలు అడిగితే తప్పుడు జవాబులు వారు దొరుకుతారు. మీ యొక్క బిడలు అనుకుందాం, ఇశ్రాయేల్ ప్రజల్లో తండ్రి మొదటి గొర్రెపిల్ల వచ్చేగానే ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని శుభ్రం చేసి కొన్ని రోజులు లేకనే తీసుకెళ్ళి బలి అర్పణ ఇచ్చేస్తున్నాడు. ఈ కుమారుడు ప్రతిరోజు చూస్తాడు, ప్రతిసారి చూస్తాడు. వాడికి బుర్ర పాడైపోతుంది. ఈ నానేంటి ఎలా చేస్తున్నాడు? చక్కగా మొదటిది ఎంత చక్కగా ఉంది, ఎంత బలిష్టంగా ఉంది, ఇంకోటి వస్తుందో లేదో తెలియదు, దానికి ముందు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. మొన్న ఏదో ఒకసారి ఇచ్చాడు అనుకుంటే మళ్ళీ కాలం అయిపోయింది, మళ్ళీ ఇంకో దానికి ఇంకోటి వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఏంటి నాన్న చేస్తున్నాడని వాడు బాధ తట్టుకోలేక వాడు ఏం చేస్తాడు అనగా తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాన్న ఏంటి నువ్వు ప్రతిసారి అలా చేస్తావు అన్నప్పుడు తండ్రి వాడితో చెప్పాడు, రే నాన్న నీకు ఒక విషయం చెప్పాలి, కూర్చో. కొన్ని సంవత్సరాల ముందు నేను నీ తాతలు మేమందరూ కూడా మాకు వేసుకోవడానికి సొంత వస్త్రాలు లేక, తినడానికి సొంత కంచం లేక, ఎవరికో బానిసలుగా, ఎవరికో గాడిదల్లా మేము పనిచేసేవారు. కానీ మన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బానిసత్వంలో మనం విడుదల చేసి మనకి సొంత దేశాన్ని, సొంత ప్రాంతాన్ని, సొంత గృహాన్ని, మనము ఎవ్వరి కింద పని చేయకుండా తోకల్లా మనం ఉండకుండా శిరస్సులుగా ఆయన చేశాడు. మనం చేస్తుంది ఏంటో తెలుసా? ఆయన మనకిచ్చింది ఆయనకి ఇస్తున్నామే కానీ మనది ఏది కాదు. మనకున్నదంతా కూడా ఆయన మనకిచ్చిందే ఏం చేశానుగా పిల్లలకి నేర్పించడానికి. అది గొప్ప విషయమై ఉన్నది. మన బిడ్డలకు నేర్పించాలి. చిన్న ప్రాయములో ఉండి దేవునికి ఇచ్చుట యొక్క ప్రాముఖ్యత నేర్పించాలి. వారు ప్రశ్నిస్తారు, వారు అడగాలి, అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలనగా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వారు నేర్పించడానికి ఎంత గొప్ప అవకాశం. ఇచ్చుట అనేది ఒక సాక్ష్యం అండి. లోకంలో కూడా ఇచ్చుట అనేది సాక్ష్యం. ఒకవేళ మన చుట్టాలు, మన బంధువులు, ఈ లోకంలో ఉన్నవారు కూడా అడుగుతారు, ఏంటి మీరు చర్చికి వెళ్ళి మీరు టైత్ ఇస్తారంట? ఈ చర్చిలో కొంతమంది క్రైస్తవులు, కొంతమంది లోకంలో ఉన్నకి ఏవి తెలియకపోయినా టైత్ కోసం తెలుసు. ఏమి అర్థం కాకపోయినా లోకంలో ఉన్న టైత్ కూడా తెలుసు వాడికి. క్రైస్తవులుగా కొన్నిసార్లు టైత్ అర్థం కాదు కానీ వాడు కూడా అంటాడు, ఏమి చర్చిలో టైతో టైయో ఏదో ఇస్తారంట. ఏంటి బాగా సంపాదిస్తారు మీ చర్చలు, అందరూ ఇస్తారు టైతులు అంటే. అవును, టైత్ అంటే వాడికి చెప్పాలి, దాచిపెట్టడానికి దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. అవునరా బాబు ఇస్తాం. ఏం ఇస్తాం తెలుసా? అన్నిటినీ మాకు ఆయన ఇచ్చాడు కనుక ఆయన మాకు ఇచ్చిన దాంట్లో అంతా కాదు, మొదటి భాగము 10వ వంతు ఏం చేస్తామనగా ఆయనకిచ్చి, ఆయన మాకు ఇచ్చిచున్నాడు కనుక
ఆయన ఘనపరచుటకు మేము చేస్తాం అనగా మొదటి భాగం ఇచ్చుట అనేది అది గొప్ప సాక్ష్యంగా తీర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇచ్చుట ఎంత ప్రాముఖ్యమైందండి. ఆ మొదటి భాగము అనుకుందామండి, నేను చాలా దూరం ఊరు వెళ్తున్నానండి, వేరే దేశానికి ఎవరికి వెళ్తున్నాను. వేరే దేశానికి వెళ్తున్నాను కనుక నేనేం చేశానంటే, మీ పేర్లు వాడుతాను తప్పుగా అనుకోవద్దు, అనుకుందాం నేను ఊరు వెళ్ళిపోకముందు వేరే దేశానికి వెళ్తున్నాను. నేను ఏదో కారణం వలన, లాజిక్లు ఏం వెతకండి, సాధారణంగా నేను ఏదో కారణం వలన నా భార్యకి నేను డబ్బులు పంపించడం, నేరుగా నేను డబ్బులు పంపించడం నా వల్ల కుదరట్లేదు. అక్కడ నాకు ఏదో అవకాశం లేదు. కానీ నేను ఏదో రీతిగా విజయ్ కుమార్ పాస్టర్ గారికి, కరుణాకర్ గారికి, ప్రసాద్ బాబు గారికి అయితే నేను డబ్బులు పంపించగలుగుతాను. సో నేనే అన్నానంటే, ముగ్గురు పాస్టర్ గారిని పిలిచి అన్నాను, అయ్యగారులు నేను ప్రతి నెల నేను మీకు ఏం చేస్తాను అనగా 1000 రూపాయలు పంపిస్తాను. మీరేం చేయండి, ఈ 1000 రూపాయల్లో 900 మీరు ఉంచేసుకోండి. 1000 రూపాయలు మీరేం చేయాలనగా నా భార్యకి మీరేం చేయాలనగా ఇచ్చేయండి అని చెప్పాను. అప్పుడు నేను వెళ్ళాను. ప్రతి నెల కూడా ఏం చేస్తానగా ముగ్గురికి ఏం చేస్తాను, 1000 రూపాయలు పంపిస్తున్నాను. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నాకు ఏదో ఫోను చేయడానికి నాకు అవకాశం దొరికినప్పుడు నేను ఏం చేశాను అనగా నా భార్యకి నేను ఫోన్ చేసి అడిగాను, అమ్మ నేను నీకు ప్రతి నెల నేను డబ్బులు పంపిస్తున్నాను, నీకు డబ్బులు అందుతున్నాయా ప్రతి నెల అన్నప్పుడు ఆమె చెప్పింది, ఆ ముగ్గురు ఆ పాస్టర్ గారు నాకు తీసుకొచ్చి ఇస్తున్నారు. విజయ్ కుమార్ అయ్య గారేమో మొదటి నెల నాకు చక్కగా 100 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు, రెండో నెల 100 తీసుకొచ్చి ఇచ్చారు, మూడో నెల మళ్ళీ కనబడలేదు, ఇప్పటివరకు మళ్ళీ కనబడలేదు అన్నారు. ఓహో అలాగైందా, సరే. కరుణాకర్ గారు కూడా నాకు కనబడ్డారు. ఆయన ఏం చేస్తున్నారు అనగా ప్రతి నెల నాకు తీసుకొచ్చి 100 ఇచ్చారు. ప్రతి నెల ఆయన ఏం చేస్తున్నారు అనగా చక్కగా నాకు 100 రూపాయలు తీసుకొని ఇస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రసాద్ బాబు గారు మాత్రం ఏం చేస్తున్నారు అనగా మొదటి నెల 100 రూపాయలు ఇచ్చారు, రెండో నెల 300 ఇచ్చాడు, తర్వాత నెల మళ్ళీ 300 ఇచ్చారు, అప్పుడప్పుడు 400 ఇస్తున్నాడు, ఈ మధ్యన 500 ఇస్తున్నాడు. ఆయన ఎందుకు నాకు అలాగ ఇస్తున్నాడు నాకు తెలియట్లేదు అన్నప్పుడు నేను సరే నేను వెంటనే ఏం చేస్తాను అనగా నేనేం చేస్తాను, విజయ్ కుమార్ పాస్టర్ గారి మీద ఏమవుతాను, నేను ఫోన్ చేసి సంతోషపడతానా, నేనంటాను, అయ్యా నేను నీకు ఎంత ఇచ్చాను, నేను నీకు 1000 రూపాయలు పంపించి 1000 ఎంత ఉంచుకోమన్నాను, 900 నువ్వు ఉంచుకో, నా భార్యకి ఎంత ఇవ్వమన్నాను, 100 రూపాయలు నేను ఇవ్వమంటే నువ్వు ఆ 100లో ఇవ్వడానికి నమ్మకంగా లేవు కనుక నేనేం చేయనంటే నేను ఇంక పంపించును, నేను అడిగిన దానికన్నా అధికంగా ఇవ్వడానికి ప్రసాద్ బాబు గారు సిద్ధపడ్డారు కనుక ఆయనకి నేను ఏం చేస్తాననగా 2000 ఆయనకే పంపించేస్తానని ఏం చేస్తాననగా నేను వచ్చే నెల నుంచి విజయ్ కుమార్ అయ్య గారికి పంపించడం మానేసి ఎవరికి పంపిస్తాను, ప్రసాద్ బాబు గారికి పంపిస్తాను. యేసు ప్రభు వారు ఈ లోకములో నుండి ఆయన ఏం చేశాడనగా పరలోకములోకి వెళ్ళాడు. ఈ లోకములో ఆయన భార్య ఎవరై ఉన్నారు, ఆయన యొక్క సంఘమై ఉన్నది. సంఘమును పోషించే బాధ్యత నీకు నాకు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిందంతా ఇవ్వమనట్లేదు, ఇచ్చిన దాంట్లో మొదటి భాగము 10వ వంతు మాత్రం ఇవ్వమంటున్నాడు. పెళ్లి కుమారుడు వస్తాడు పెళ్లి కుమార్తె కొరకు, వచ్చినప్పుడు మనందరిని ఏం చేస్తాడనగా నించోపెట్టి ఒక్కొక్కరిని లెక్క అడగడం ప్రారంభిస్తాడు. నేను నీకు ఇచ్చిన దాంట్లో నా భార్య విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు. మన సంఘ కాపరిలో కానీ మనం ఇంకను మనకేముందనగా దేవునికి ఇచ్చే బాధ్యత మనకుంది, లేదని కాదు. మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. దేవుడు మనకు 10వ వంతు ఇవ్వమన్నాడు. దాన్ని ఇవ్వడం ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. తప్పనిసరిగా దీవిస్తాడని ఇవ్వద్దు. ఆయన ప్రేమించి ఆయన మహిమపరచడానికి ఇవ్వాలి. ఆయన ఇవ్వడం ప్రారంభించి ఏం చేయాలి తెలుసా, దేవుడు దీవించడం ప్రారంభించినప్పుడు ఆయన 10వ వంతు ఇవ్వమంటే ఇప్పుడు ఏం చేయాలి, 15% ఇవ్వడం ప్రారంభించాలి, 20% ఇవ్వడం ప్రారంభించాలి. నేను విన్నాను, ఒక దైవ సేవకులు అయితే వారి సేవ పరిచయం ప్రారంభించినప్పుడు వారు ఏమీ లేని వారుగా వారు ప్రారంభించి దేవుడు వాళ్ళు దీవించినప్పుడు వాళ్ళు నమ్మకంగా 10వ వంతు వారు ఇవ్వడం ఇచ్చి దేవుడు వాళ్ళు దీవించినప్పుడు వారు 10వ వంతు నుంచి 20 వంతులు ఇవ్వడం ప్రారంభించారు. 20 వంతుల నుండి 30 వంతులు ఇవ్వడం ప్రారంభించారు. ఈరోజు వారికి దేవుడు వారికి ఇస్తున్న దాంట్లో 50 వంతులు
కొన్నిసార్లు 70 వంతులు వారు ఏం చేస్తారనగా వారి దేవుడికి ఇచ్చేస్తే ఇంకను వారికి ఏమైందనగా ఇంకా సమృద్ధిగా వారి తరాలు బ్రతకడానికి ఉండి వారు ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు వారు చేయగలుగుతున్నారు. 10వ వంతు ఇవ్వమని దేవుడు మనతో చెప్పి దాంట్లో నమ్మకంగా ఉండి మనం ఏం చేయాలి తెలుసా? దాంట్లో ఎదగడం ప్రారంభించాలి. ఆ 10వ వంతు దగ్గర ఆగిపోవడం కాదు, ఏం చేయాలనగా ఇంకను అధికంగా దేవుని కొరకు ఏం చేయాలనగా ఇవ్వడం ప్రారంభించిన వారే తీర్చబడాలి. అందరూ ఒక ఆశ, నా ఆశ అదేనండి, నా ఆశ అయితే అదే, దేవా నువ్వు 10 వంతు ఇవ్వమన్నావు కానీ దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు నా దేవుడు 10వ వంతు కన్నా ఎక్కువ నన్ను అడగట్లేదు, కానీ దేవా నువ్వు నాకు 10వ వంతు ఇచ్చే ఆ భాగ్యం నాకు ఇచ్చావు. నేను ఎన్నో సంవత్సరాల ముందు మా నాన్నగారు ఉన్నప్పుడే నా చేతిలో ఇంకా అంత అధికమైన ధనం నాకు లేనప్పుడే నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం, ఏం చేసావు 15 వంతులు దేవునికి ఇస్తామని. అక్కడి నుంచి పెంచుకుంటూ రావడానికి దేవుడు కృప దయచేసి నా ఆశ, నేను ఇప్పుడు ఇతరులకు దైవ సేవకులు అలా ఇవ్వగలుగుతున్నాను అన్నప్పుడు నాకు ఆశ కలుగుతుంది, దేవా నేనేం చేయాలని ఒక దినాన్న నీ కొరకు 50 వంతులు 60 వంతులు 100 వంతులు 70 వంతులు నీకు ఇవ్వగలగాలి. ఆ రీతి, ఎందుకంటే దేవుడిని ఇంక ఎలా మహిమపరచగలుగుతాం, ఇంకా దేవుడిని ఎలా గానపరచగలుగుతాం. దేవుడు మనకి చాలా మట్టికి మనం ఎక్కువ రుణస్థలంగా ఉండిపోతాం. దేవుడు రుణం ఎప్పుడు మనం తీర్చుకోలేమండి, కానీ దేవుడు చేయగలని కూడా మన దగ్గర అధికంగా అవకాశం ఏమనుకో తెలుసా? దేవుని కొరకు మనం ఏం చేయాలనగా ధారాళంగా ఇచ్చి వారే మనం తీర్చబడాలి. అది ఎంత ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. అయితే చాలామంది ఎంతమంది అలిసిపోయారు? పాస్టర్ గారు కదా ఏమని చెప్పరు అలిసిపోయినా, అది ఆలోచిస్తున్నాను ఎక్కడితో సమయం ముగించేద్దామా లేకపోతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చూద్దాం. చాలామంది ఏమంటారంటే మీరు కూడా అనేకమైన సార్లు విని ఉంటారు, ఇది ఇచ్చుట అనేది పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిన కార్యం కదండి, మన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, మరి ఇదెందుకు మనం పాటిస్తున్నామనే మాట విని ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చూసినట్లయితే అబ్రహాము, మీరు తీయవసరం మీ అందరికీ తెలుసు, అబ్రహాము యుద్ధమును గెలిచినప్పుడు మెల్కీసెదెకు ఏమిచ్చాడంట? 10వ భాగమును తీసుకొని వచ్చి ఇచ్చాడు. అబ్రహాము ధర్మశాస్త్రానికన్నా 2500 సంవత్సరాలు ముందున్నవాడు. 500 సంవత్సరాలు ముందున్నవాడు. మోషే కాలానికన్నా ధర్మశాస్త్రములో ఏబిసిడి రాయకముందు 500 సంవత్సరాల ముందున్న అబ్రహాం ఏం చేశాడు అనగా దేవునికి 10వ భాగముని ఇచ్చాడు. ఇంకా వెనక్కి వెళ్దామండి, కయీను ఏబేలు యొక్క కథ జాగ్రత్తగా మీరు చదవండి. కయీను ఏం చేశాడు అనగా తన కొంతకాలం ముందు ఏబేలు కొరకు చెప్తూ, ఏబేలు తన యొక్క మందలో మొదటిదిని తొలిచూలైనది శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చాడు. కయీను కొరకు చెప్పుతూ ఏమంటాడు అనగా కొంతకాలం అయిన తర్వాత, అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడికి నచ్చినప్పుడు వాడికి తోచినట్లుగా వాడు తీసుకొని ఇచ్చాడు. అక్కడ కూడా ఏమనగా మొదటి భాగమును 10వ వంతు దేవునికి ఇచ్చుట మనం చూడగలుగుతున్నాం. అది పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం రాక 2500 సంవత్సరాల ముందు ఏబేలు ఏం చేశాడు అనగా మొదటిదిని తొలిచూలిని దేవునికి అర్పించాడు. ధర్మశాస్త్రం రాయక 500 సంవత్సరాల ముందు అబ్రహాం ఏం చేశాడు అనగా మొదటిదిని తొలిచూలిని దేవుడు అర్పించాడు. అబ్రహాము కయీను హేబేలుకి అది తెలియాలి అంటే దేవుడు ఆదాము అవ్వకి ఏదెన్ తోటలో నుండి వారిని పంపించకముందు దేవుడు నేర్పించిన సత్యం. లేకపోతే అబ్రహాం ఎందుకు చేయడం ప్రారంభిస్తాడు, లేకపోతే హేబేలు ఎందుకు అలా చేయగలిగాడు? పాత నిబంధన కాలం పోలేని అనుకోండి, ధర్మశాస్త్రం కాదు, పాత నిబంధన కాలంలో అనుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 23:23. మత్తయి సువార్త 23:23.
వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉన్నది. చాలామంది ఈ మాటను చూసి యేసుప్రభు చెప్పిన మాట ఆ మొదటి వచనాలు వదిలి కట్ చేశారు. లేదు, కింద యేసుప్రభు ఏం చెప్పారు? వాటిని అంటే మీరు ఆ మొదటి భాగములు తీయడం మానక వాటిని చేస్తూ మీరేం చేయండి? మీరు వీటిని కూడా చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకపోతే ఆయన దాన్ని అక్కడే ఖండించి, లేకపోతే ఇది ఇప్పుడు అవసరం లేదు, ధర్మశాస్త్రం కింద మీద లేదని చెప్పేవారు. కానీ అక్కడ ఆయన ఏం చేశాడు అనగా దాని యేసుప్రభు వారికి ఆమోదము, అది మనల్ని చెయ్యమని ఆయన కొనసాగించమని చెప్పి ఉన్నాడు. అది మనం చేయవలసిన వారమే ఉన్నాము గనక ధర్మశాస్త్రంలో ఉన్న విషయమని దాన్ని మనం కొట్టివేయకూడదు. రైట్, ఒక 10 నిమిషాల సమయం తీసుకొని వేరే కొన్ని విషయాలు మీ ముందు పెట్టేసి నా మాటలు నేను ముగించేస్తానండి. ఇచ్చుట, దేవుడు ఏం చేశాడు అనగా ఇచ్చుట 10వ వంతు పెట్టాడు. ఎందుకు 10వ వంతు పెట్టాడు? 5 వంతులు పెట్టలేదు, 15 పెట్టలేదు, 20 పెట్టలేదు, 30 పెట్టలేదు. 10వ వంతు ఎందుకు పెట్టాడంటే 10 అనే సంఖ్య బైబిల్ గ్రంథములో పరీక్షకు సూచన అయి ఉన్నది. పరీక్ష, టెస్టింగ్. ఐగుప్తు దేశంలో ఫరో ఎన్నిసార్లు శోధించబడ్డాడు? 10 తెగులు చేత ఎంచబడ్డాడు, అనగా శోధించబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క హృదయాన్ని వారి పరిశోధన చేయడానికి దేవుడు వారికి ఎన్ని విధమైన పరీక్షలు, లేకపోతే ఎన్ని విధమైన ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో ఎన్నిసార్లు పరిశోధన చేశాడు? 10 సార్లు దేవుడు వాళ్ళని పరిశోధన చేశాడు. యాకోబు యొక్క జీతం ఎన్నిసార్లు లాభాన్ని మార్చాడు? 10 సార్లు వాడు మార్చాడు. దానియేలు వారి యొక్క స్నేహితులు ఎన్ని దినాలు పరిశోధించబడ్డారు? 10 దినాలు వారు పరిశోధించబడ్డారు. పరిశోధనలోకి వచ్చిన కన్యకలు ఎంతమంది? 10 మంది కన్యకులు. ప్రకటన గ్రంథములో సంఘము ఎన్ని దినాలు వారు పరిశోధించబడింది? ఏ సంఘము? పెర్గమంలో ఉన్న సంఘమా? పెర్గమంలో ఉన్న సంఘాన్ని కొరకు, సార్దీస్లో ఉన్న సంఘాన్ని కొరకు వారు ఎన్ని దినాలు పరిశోధించబడ్డారు? 10 దినాలు పరిశోధించబడ్డారు. 10 అనే సంఖ్య పరిశోధనకు సంఖ్య ఉన్నది. ఇచ్చుట 10వ వంతు దేవుడు ఎందుకు పెట్టాడు అనగా మన హృదయములు ఏం చేయడానగా పరీక్షించడానికి, పరిశోధన చేయడానికి. ఇచ్చుట అనేది మన హృదయానికి ఉన్న పరీక్ష ఉన్నది. పరీక్షలు జయించిన వాడు ఏమవుతాడనగా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాడు. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరీక్షకి వెళ్ళాలి. ప్రతిరోజు పరీక్షను వెళ్ళాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలనగా మన జీవితాల్లో వచ్చుచున్న పరీక్షను మనం ఏం చేయాలనగా జయించువారి. ఇచ్చుటలో మనం ఏం చేయాలనగా నమ్మకమైన వారుగా మనం ఏం చేయాలి? తీర్చబడాలి. ఇంకొక వచనం బైబిల్ గ్రంథం ఇంకొక వచనం అంటది, పరుణ సొమ్ము ఈ విషయంలో నమ్మకముగా లేని వానికి సొంతమైనది ఎవడు నీకు ఇస్తాడు? మొదటి భాగము 10వ వంతు దేవుడే అన్నాడు నాది. పరుల సొమ్ము, ఆయన సొమ్ము విషయంలో మన నమ్మకంగా లేకపోతే మన సొంతమైనది దేవుడు మనకి ఎలాగ దేవుడు ఇస్తాడు? ఆయన మొదటి భాగం ఆయనది, మొదటిది 10వ వంతు ఆయనది మంది కాదు. ఆయన సొమ్ము విషయంలో మన నమ్మకంగా లేకపోతే మన సొంతంగా మనకు ఆశీర్వాదకరమైనది, మన అవసరాలు తీర్చి మన జీవితానికి సమృద్ధిగా తీర్చబడగలిగే ఆశీర్వాదము మనకి ఎలాగ అనుగ్రహింపబడుతుంది? ఎందుకంటే కొంచెములో నమ్మకం ఉన్న వాడికి అధికముగా వాడికి అనుగ్రహం పడుతుంది. కొంచెములో కూడా నమ్మకంగా లేని వాడికి ఆ కొంచెం కూడా ఏం చేయబడుతుంది అనగా వాడి దగ్గర తీసివేయబడి, నమ్మకంగా ఉన్నవాడికి ఏం చేయబడుతుంది అనగా అది ఇచ్చివేయబడుతుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇచ్చుట అనే సత్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించగలుగుతాం. మేబీ ఇంకొక విషయాన్ని చూపెట్టి నా మాటల్ని ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. యా అక్కడ చెప్పబడుతున్న మాట ఏమనగా
మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. తెలుగులో సిరి అన్నది కానీ ఇంగ్లీష్లో అన్నదిగా మ్యామోన్ అనేది ఆ కాలములో వారి యొక్క దేవత, ధనముపై ఉన్న లోకమైన దేవత పేరు మామోను. దేవుడు అన్నాడు, ఒకటైతే మీరు నాకు దాసులుగా ఉంటారు, లేకపోతే మీరు సిరి మామోని యొక్క దాసులుగా మీరు ఉంటారు. మన ధనములో మొదటి భాగము దేవునికి లోబడి మొదటి భాగమును దేవునికి ఇచ్చినప్పుడు మన ధనం పైన ఏముందనగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. మనం ఎప్పుడైతే మొదటి భాగమును దేవునికి ఇవ్వకుండా మరి దేనికి వాడినప్పటికీ మన ధనము ఎవరికి దాసులు, మనం ఎవరు దాసులుగా తీర్చబడ్డానగా మామోనుకు దాసులుగా తీర్చబడ్డాం. మన ధనం పైన ఏముందనగా మామోని యొక్క ఆత్మ, ఈ లోక సంబంధమైన దేవతల యొక్క ఆత్మ, ధనం యొక్క ఆత్మ ఉన్నది. అది మనకు నాశనకరంగానే తీర్చబడుతుంది. రెండు ఉన్నాయి. ఒకటైతే మనం ఏం చేయగలుగుతాం అనగా దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి విధేయులుగా తీర్చబడగలుగుతాము, లేకపోతే మామోనుకు మనం ఏం చేయగలుగుతాం లోబడి. చూడండి, సాతానికి ఎప్పుడు కూడా మనం సాతాన్ని ఆరాధించాలనే ఆశ సాతానికి లేదు. మనల్ని సాతాను తెలుసు, వాడికి ఏమన్నానగా వాడు లిమిటేషన్స్ వాడికి తెలుసు, నన్ను వీళ్ళు ఆరాధన చేయరని వాడికి తెలుసు. వాడి కోరిక మనం వాడిని ఆరాధన చేయాలని కాదు, వాడి కోరిక మనం దేవుని ఆరాధన చేయకుండా ఉండాలి, అంతే. కొంతమంది అంటారు, నేను చర్చికి రాని అక్కడికి రాలని ఏ దేవతని నమ్మని, సాతానికి అదే కావాలి. నువ్వు దేవుడిని ఆరాధించాలి అని వాడికి, నువ్వు దేవుని ఆరాధించుకుని ఉంటే వాడికి చాలు. అదే రీతిగా మనము ధనము దేవునికి ఇవ్వకుండా మొదటి భాగం మరి ఇంకా దేనికి మనము ఖర్చు పెట్టిన, దేనికి ఇచ్చినా అది వాడికి చాలు. వాడి యొక్క ఆత్మ ఏం చేస్తుందనగా వాడిదిగా, వాడి సొత్తుగా తెరచబడుతుంది. మామోని యొక్క ఆత్మ కలిగిందిగా తెరచబడుతుంది, ఈ లోక సంబంధమైందిగా తెరచబడుతుంది అన్నట్టుగా. పిండిలో మొదటిది మనం దేవునికి ఇచ్చినప్పుడు పిండి అంతా ఏమవుతుందంట, పరిశుద్ధంగా తీర్చబడుతుంది. పిండిలో మొదటి దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పిండి అంతా కూడా పరిశుద్ధంగా. పిండిలో దేవునిది కాకుండా మరి లోకములో మన కొరకు వేరే దానికి ఇచ్చినప్పుడు మిగతాదంతా ఆశీర్వాదం పడుతుందా? ఆశీర్వాదం పట్టలేదే. ఇంకొక వచనాన్ని చదివిన మాటలు ముగిసి లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 16:9. లూకా సువార్త 16:9. యా చూడండి, చాలాసార్లు మనం ఈ మాట చదివినప్పుడు ఏమనుకుంటామంటే, డబ్బులు ఉన్నప్పుడు 10 మందికి ఇస్తే, సహాయం చేస్తే, ఈ డబ్బు పోయినా వారు మన సహాయంగా స్నేహితులుగా ఉంటారు. అదే చెప్తున్నాను, అది చెప్పట్లేదండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క అన్యాయపు సొమ్ము ఈ యొక్క సిరి, ఈ లోకమైన ధనముతో నువ్వేం చేయమంటున్నాడు, నీవు స్నేహితులను సంపాదించుకున్నట్లయితే వారు, చదవండి, వారు ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, ఆ డబ్బంతా పోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో నిన్ను చేర్చుకొందురు. చాలా మన డబ్బంతా పోయేది ఎప్పుడు? ఒక్క పైసా కూడా మనం తీసుకెళ్ళలేము. ఎక్కడికి? మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఒక్క పైసా కూడా మనం తీసుకెళ్ళలేము. కానీ ఈ లోకములో మనము ఆ ధనముతో, అన్యాయము సిరితో, ఈ లోకమైన ఆత్మను ఈ ధనముతో మనం స్నేహితులను సంపాదించగలిగినట్లయితే వారు ఏం చేస్తారంట? ఎక్కడ మన ఆహ్వానిస్తారు? నిత్యమైన నివాసం అంటే ఏంటి? పరలోకం. అదే కదండి మీరేంటండి మీరు అలా చూస్తారు నాకు కాసి. నిత్యమైన నివాసం, నిత్యత్వములోనికి మనల్ని ఏం చేస్తారు వాళ్ళు అంటే, మనం సంపాదించుకున్న స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ స్నేహితులో తెలుసా అండి? మనం ఈ లోకమైన ధనము
మన చేతిలో దేవుడు ధారాళంగా ఇచ్చాడు, ఎంతో కొంత ఇచ్చాడు. ఈ ధనముతో దేవుని యొక్క సువార్తమానం ప్రకటించబడడానికి, దేవుని యొక్క కార్యాలు జరగడానికి, దేవుని యొక్క రాజ్యం సంపాదించడానికి మనం ధనాన్ని మనం వాడుకున్నప్పుడు, మీరు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, మీరు ఈ ప్రాంతంలో మేబీ చుట్టుపక్కల కొన్ని ఊర్ల వరకు వెళ్ళగలుగుతారు. మరింతే కాకుండా మేబీ ఇంకొక దైవ సేవకులకు మీరు సహాయం చేయగలిగినట్లయితే, ఇంకొక దైవ సేవకుని ప్రోత్సహించగలిగినట్లయితే, ఇంకొక దైవ సేవకు తోడ్పడగలిగినట్లయితే, వారి ద్వారా రక్షింపబడిన వారు మీరు ఎప్పుడు కూడా చూడలేదేమో, మీరు ఎప్పుడు కూడా వారిని పలకరించలేదేమో, వారు ఎవరో కూడా మీకు తెలియదేమో, కానీ మీరు పరలోకములోకి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారు అనగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వారు అంటారు, బ్రదర్ మీరు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కానీ మీరు పంపించిన ఆ ధనాన్ని బట్టి మా ఊర్లో ఆ పాస్టర్ గారు సేవ చేశారు, ఆయన సువార్తమానం ప్రకటించారు, ఆయన కూడికను జరిగించారు, దాని ద్వారా నేను రక్షించబడ్డానని వందల కొలది ప్రజలు ఏం చేస్తారనగా పరలోకములో మనకు ఆహ్వానం పలుకుతారు. అది నా ఆశ. నా ఆశ అది. నా ఆశ సంస్థను స్థాపించడం కాదు, నా ఆశ న్యూ లైఫ్ పేరు ప్రతి బోర్డు మీద ఉండడం కాదు. నా ఆశ ఏమనగా పరలోకం చేరినప్పుడు నేను చేయగలిగింది చాలా చిన్న మట్టుకు మాత్రమే. ఎందుకంటే నా యొక్క సామర్థ్యం చాలా చిన్నదే. నేను ఆ పట్టణంలో ఆ సంఘంలో మాత్రం నా సామర్థ్యం అంతే. కానీ నేను మీతో పాటు తోడ్పడగలిగినప్పుడు, నేను మీతో పాటు ఏదో చిన్న సహాయం నేను చేయగలిగినప్పుడు, నా ఆశ ఏమనగా పరలోకంలోకి నేను వెళ్ళినప్పుడు నేను ఏది చేయడం నా సామర్థ్యం కాకపోయినా నన్ను ఆహ్వానించడానికి కొంతమంది వేల కొలది ప్రజలు నన్ను ఆహ్వానించడానికి ఉండాలి. ఎందుకనగా ఈ లోకములో నా చేతిలో ఉన్న అన్యాయపు ఈ సిరి ఇది తాత్కాలికమైనది. కానీ నేనేం చేశాను అనగా నిత్యత్వములోకి నన్ను ఆహ్వానించే స్నేహితులను నేనేం చేయగలిగాను అనగా నేను సంపాదించగలిగాను. ఇది కేవలం నాకు మాత్రం కాదండి, మీ అందరికీ తీర్చబడాలి. నేను ఈ దినాల్లో నేను ఎక్కడికి వెళ్ళిన న్యూ లైఫ్ పాస్టర్ గారు నేను ప్రోత్సహిస్తున్నాను. మీరు అనేకమైన సంవత్సరాలుగా పరిచర్లో ఉన్నారు. నా ఆశ మీరు ఒక్కొక్కరు ఎవరో ఒక దైవ సేవకుల్ని మీరు స్పాన్సర్ చేయండి, మీరు పంపించండి, మీరు అవ్వండి మిషనరీలుగా, మీరు పంపించండి. వారి న్యూ లైఫ్ బ్యానర్ కింద తేవద్దు, మీ కింద తెచ్చుకోండి, మీ యొక్క ఆది అన్నానికి తెచ్చుకోండి. మీరు వారికి తోడ్పడండి, వారి నెలవారి మీరు సహాయం చేయండి, వారి పరిచయంలో మీరు తోడ్పడండి, మీరు దైవ సేవకులను పంపించండి. ఇంకా ఎంతకాలం న్యూ లైఫ్ పంపిస్తుంది, ఇంకెంతకాలం న్యూ లైఫ్ ఎప్పుడు పంపిస్తుంది, న్యూ లైఫ్ ఎప్పుడు సంఘాలు స్థాపిస్తుంది, న్యూ లైఫ్ ఎప్పుడు కాదు, మీ యొక్క సమయం. మీరు ఇంతకాలం దేవుని యొక్క పరిచయంలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అనేకులు దీవిస్తున్నాడు, దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తాడు. నాన్నగారు ప్రారంభించినప్పుడు నాన్నగారు పెద్ద బిల్డింగ్తో చేయడం ప్రారంభించలేదు. నాన్నగారు ఏవి లేని కాలంలో అనేకులు పంపించారు. జేమ్స్ అయ్య గారు చాలాసార్లు చెప్తుంటారు కదా, 100 రూపాయలు ఇచ్చి నాన్నగారు ఏం చేశారు అనగా జేమ్స్ పాస్టర్ గారిని పంపించారు. ఆ కాలంలో ఆ 100 రూపాయలు మాకు ఎక్కువేమో, నాన్నగారికి ఆ 100 రూపాయలు ఎక్కువేమో, కానీ పంపించడం వలన ఈ దినాల్లో వందల కొలది దైవ సేవకులు ఇవ్వగలిగిన వారుగా తీర్చబడ్డారు. అప్పుడు ఇచ్చినప్పుడు లేదు, కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఇవ్వడం ప్రారంభించండి. ఈ యొక్క దినాల్లో మిమ్మల్ని ఎవరు కూడా న్యూ లైఫ్లో పాస్టర్ గారిని తీసుకురామని చెప్పట్లేదు. ఏం చెప్తుంది, మీరు చేయండి, మీరు సంఘాలు స్థాపించండి, మీరు దైవ సేవకులు పంపించండి, మీరు దైవ సేవకులకి మీ దగ్గర ఉన్నదాంతో వారిని పోషించడం ప్రారంభించండి. దాని ద్వారా రాబోతున్న దినాల్లో మీ కింద మీ ద్వారా అనేకమైన ప్రాంతాల్లో దైవ సేవకులు పరిచయం చేస్తారు. అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క సంఘాలు స్థాపించబడతాయి, దేవుని యొక్క గొప్ప పరిచయం జరుగుతుంది. అప్పుడు మీరు ఎప్పుడు కూడా నేనో గొడుగు కింద ఉన్నా, నేనో గొడుగు కింద, మీరు గొడుగుగా తీర్చబడాలి. అది దేవుని యొక్క కార్యాలు. మనం గొడుగు కింద ఉన్నాము, గొడుగు కింద ఉండి గొడుగు కింద బలపడి ఇప్పుడు మనం ఏం చేయాలనగా మనం ఒక వృక్షంగా మారి మన కింద 10 మంది ఉండగలగాలి. లేకపోతే మనం ఎదిగాము, మన గొడుగు కింద ఉన్నాము, పెద్ద చెట్టు కింద ఉన్నామంటే సరిపోలేదు. మనం ఒకరోజు ఏమవ్వాలనగా ఒక చెట్టుగా తీర్చబడాలి, మీరు నడిపించగలగాలి. అటువంటి భారం దేవుడు మీకు ఇచ్చి, దేవుడు అటు రీతిగా మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా దేవుడు మీ ద్వారా నూతనమైన సంస్థలు, నూతనమైన సంఘాలు స్థాపించడానికి దేవుడు మీకు కృప దయచేసి నడిపించునుగాక. నేను చెప్తున్నాను, మీరు సంస్థలు స్థాపించాలి, మీరు సంఘాలు స్థాపించాలి. అది చూసి సంతోషం. మీరు సంస్థలు స్థాపించారో సంఘాలు స్థాపించారనో నాకు ఇంత కూడా అసూయ లేదు, నాకు సంతోషం. నాకు ఆ దినాలు కూడా నేను చూడడానికి నేను చాలాసార్లు పాస్టర్ గారితో చెప్తాను, సార్ మీరు సంస్థ స్థాపించండి. ఇంకా సంస్థ అని ఎంతకాలం న్యూ లైఫ్కి వెనకాల తిరుగుతారు. మీరు సంస్థ స్థాపించండి, మీరు సంఘాలు పెట్టండి, మీరు పాస్టర్ గారిని పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు మీకు ఇంత అనుభవం ఇచ్చాడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఆత్మీయులుగా చేశాడు. ఇప్పుడు మీరు ఇతరులను నడిపించే సమయం అయింది గనక ఈ దినాల్లో
దేవుని యొక్క రాజ్యానికి కొరకు భారం కలిగిన వారికి తెరచబడగలిగినట్లయితే మనం ఏం చేయాలి? పరలోకంలోకి చేరినప్పుడు మనల్ని ఆహ్వానించే స్నేహితులు ఉంటారంట. అటువంటి ఆశ కలిగిన వారై మనం తెరచబడదాం. మన జీవితాలు సమర్పించుకుందామండి. కళ్ళు మూసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందామండి.